ఒరిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్, నార్థన్ ఇండియా అంతా కూడా ఈ చిన్నమస్తాదేవిని, దశమహావిద్యల్ని ఈ కాలం కాదు ఆ కాలం నుంచి పూజ చేసేవారు. అయితే మనకు అవసరం లేదు కాబట్టి మనం ఏం చేసామంటే లక్ష్మీ, సరస్వతి, సాత్విక రూపాలు కదా. ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళం మనం, ఇండియా చాలు అనేవాళ్ళం. పిల్లని ఇవ్వాలంటే పక్క ఊరు వాళ్ళకి ఇవ్వాలి, పక్క జిల్లా వాళ్ళకి ఇవ్వాలంటేనే ఇప్పుడు అమెరికా, లండన్ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అలాగే వెళ్ళిపోతున్నారు. అలాగా ఈ చిన్నమస్తా అమ్మవారిని అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఎక్స్పాండ్ అయిపోయింది, ట్రెండింగ్ లోకి వచ్చింది అమ్మవారు. ఇకపోతే ముఖ్యంగా ఈ యొక్క చిన్నమస్తా అమ్మవారిని ఎవరు పూజించాలి అంటే, సకల కష్టాల్లో కూరుకుపోయామండి, ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయామండి అంటారు చూసారా, బ్యాంకు లోనులు రావడం లేదండి అంటారు, అటువంటి వాళ్ళు ఈ అమ్మవారిని పూజ చేసుకోవాలి. అలాగే ఈ చిన్నమస్తా అమ్మవారు రాహువుని కంట్రోల్ చేస్తుంది. అంటే రాహు అంతా కూడా మాయాజాలం. ఆ మాయ, రాహువు విధించినటువంటి ఆ మాయ నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. అటువంటి ఆ యొక్క రాహు యొక్క మాయని ఈ యొక్క చిన్నమస్తాని తల్లిని ఎవరైతే పూజ చేస్తారో ఆ భక్తుడు ఆ రాహు మాయ నుంచి కూడా బయటికి తప్పించుకుంటాడు. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. ఆ మహామాయ స్వరూపిణి అయినటువంటి ఆ చిన్నమస్తాదేవి మహాపండితులను కూడా, యోగులను కూడా మాయలో పడేస్తుంది. అందువల్లనే ఏమ మాయాస్వరూపిణి. అయితే ఒకానొక